ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఆ శరత్ చంద్ర అవమానపడడాన్ని నువ్వు చూడలేను అనుకుంటే రేపు ఉదయం 10 గంటల్లోపు నువ్వే మన ఇంటికి వచ్చాయి. హలో హలో చెప్పేది విని. అయ్యో, ఏంటమ్మా ఏమంటున్నాడు? నన్ను తన ఇంటికి వచ్చేయమంటున్నారు మావయ్య, లేదా తనే వచ్చి తీసుకువెళ్తానంటున్నారు. అంతకు మించి ఒక్క మాట కూడా మాట్లాడనివ్వలేదు. ఏమవుతుందో అన్న టెన్షన్ నాది, ఏవైనా పర్వాలేదన్న తెగింపు ఆయనది. ఎందుకు మావయ్య దేవుడు నా జీవితంతో ఇలా ఆడుకుంటున్నాడు? ఓ ఇదా సంగతి. అంతా బాగానే ఉంది కానీ నాన్న, ఇప్పుడు అంత అర్జెంటుగా మేము అక్కడికి వెళ్ళడమే ఇబ్బందిగా ఉంది. అది కరెక్టే సౌందర్య. అల్లుడుగా మన అబ్బాయి కట్నం అడగడానికి ఇబ్బందిగానే ఉంటుంది. అదే మనం వెయ్యింకులుగా వెళ్ళి తెచ్చేసుకుందాం. అదిగో క్యాబ్ కూడా వచ్చినట్టుంది. నేను వెళ్ళి ప్యాంట్ వేసుకొస్తాను. అమ్మా మీరిద్దరు బాగా తినండి. తినిపించరా దగ్గరుండి. నువ్వు రావే వెళ్దాం. రే నానా, దగ్గరుండి మీ ఆవిడికి కోసరి కోసరి తినిపించు. అపూర్వ గారి దగ్గర నుండి మేం కట్నం తెచ్చేసుకుంటాం, ఓకేనా? అయ్యో, ఏదో ఒకటి చేసి ఆపండి, లేదంటే మన బండారం బయట పడిపోతుంది. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు కళ్ళు తిరిగి పడిపో, కాళ్ళు చేతులు టపటపలాడించు. మిగతాదంతా నేను చూసుకుంటాను, ఓకేనా? అమ్మా, నానా, అమ్మా, ఎంత పని చేసావమ్మా? ఏమైందిరా? హిందూ, 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 అమ్మ వాళ్ళు వస్తున్నారు. ప్లాన్ వర్కౌట్ అయ్యేలా ఉంది. ఏం జరిగినా అస్సలు లేవద్దు. సరే. హిందూ, హిందూ, ఏమైంది హిందూ? ఏమైంది హిందూ? అమ్మాయికి ఏమైంది? పడిపోయింది. ఇంకేం కావాలి నాన్న? అమ్మా ఎలాగో కట్నం వచ్చేస్తుంది కదా అని అమ్మ కంగారు పడి హిందూని చంపేయాలనుకుంది నాన్న. బిర్యానీలో ఏదో కలిపేసింది. అయ్యో అదేం లేదురా. లేకపోతే బిర్యానీ మాకెవరికి పెట్టకుండా ఇందుకే ఎందుకు పెట్టావమ్మా? కావాలంటే నానో నువ్వు బిర్యానీ టేస్ట్ చూడు. అమ్మో, అయ్యో ఏమేం నీకంత కంగారేంటి? అరే కట్నం వచ్చేదాకా అప్పటి వరకు వెయిట్ చేయాలి కదా. అబ్బా, ఆ బిర్యానీలో నేనేం కలపలేదండి. కావాలంటే మీరు తిని చూడండి. అమ్మ కొడుకు నా ప్రాణాల మీద పగబట్టారా ఏంటే? ఒరే ఇటు చూడు, ఇదిగో బుక్ చేసిన క్యాబ్ ఎలాగో ఉంది. అర్జెంటుగా నీ పెళ్ళాన్ని హాస్పిటల్కి తీసుకుపోరా. ఒరే తేడా వస్తే నువ్వు చెప్పినట్టు తెల్లవాట్లో బొచ్చా నా చేతికి వస్తాయిరా. ఒరే ఒరే తొందరగా హాస్పిటల్కి తీసుకెళ్ళరా. లేపరా, లేపు, పట్టు పట్టు. అబ్బో అమ్మా, లేపు, అది పట్టు, తీసుకెళ్ళు తీసుకెళ్ళు. పద పద. అమ్మో పద, జాగ్రత్త జాగ్రత్త రే. అమ్మో, రారా రారా, త్వరగా రారా. కూర్చో కూర్చోరా. హిందూ లే. అమ్మయ్యా, ఈసారికైతే గండం గట్టెక్కింది. సరే వెళ్దాం పద, సరదాగా షికార్కి వెళ్దాం, సరేనా? కోడలికేదో మూర్చరగా ఉన్నట్టుందండి. ఆ బిర్యానీలో ఏం కలిపి చచ్చావో ఇప్పటికైనా చెప్సావే. అయ్యో నేనేం కలపలేదంటే నా మాట వినరేంటి? కావాలంటే తిని చూపిస్తానండి. అంత వద్దులే,
నువ్వు కలపకపోయినా ఏదో కలిసే ఉంటుంది. నువ్వు తిని అయ్యో. తెచ్చావనుకో ఈ వయసులో నేను ఇంకొకరిని ఎత్తుకోవాలంటే నాకు చాలా కష్టం అవుతుంది. కాబట్టి మూసుకుని పద లోపలికి. తేంగర మొహన్ నక్షత్ర 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 అన్నయ్యకి ఫోన్ చేసి మీరిద్దరూ ప్రేమించుకుంటున్నారని కన్ఫర్మ్ చేసేసుకున్నాను నక్షత్ర. నిజమా? మీ అన్నయ్య ఏమన్నాడు? ఇంకేమంటాడు, నిన్ను ప్రేమిస్తున్నానని ఒప్పుకున్నాడు. తెలివైన వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళకే పడతారని మరోసారి ప్రూవ్ అయింది. చెర్రీ. జస్ట్ జోకింగ్. ఇలాంటి జోక్స్ అన్ని మీ పెళ్ళయ్యాక స్వీట్ మెమొరీస్ గా మిగిలిపోతాయి కదా. ఇచ్చిన మాట ప్రకారం స్వీట్స్ తీసుకొచ్చాను. దిస్ ఇస్ ఫర్ యూ. థ్యాంక్ యూ చెర్రీ. మొత్తానికి హ్యాపీయెస్ట్ థింగ్ ఏంటంటే మీ లవ్ స్టోరీ వల్ల మన రెండు ఫ్యామిలీస్ ఒక్కటైపోతాయి. అరే రే రే రే, అంత కాన్ఫిడెంట్ గా చెప్పకరా. వీళ్ళ లవ్ స్టోరీని మావయ్య యాక్సెప్ట్ చేస్తాడనుకుంటున్నావా? మావయ్యే కాదే, సాధారణంగా ఏ ఆడపిల్ల తండ్రైనా తన కూతురు లవ్ ని మొదట యాక్సెప్ట్ చేయడు. తర్వాత గొడవ పడతాడు, ఫైనల్ గా కాళ్ళు కడుగుతాడు. అంత లేదు రోయ్. మావయ్య చావనైనా చేస్తాడు కానీ వీళ్ళ లవ్ స్టోరీని యాక్సెప్ట్ చెయ్యడు. రెండు ఫ్యామిలీస్ కలవాలని నేను మాట్లాడుతుంటే ఏకంగా మావయ్యనే చంపేస్తానంటున్నావేంటి నువ్వు? పోనీ నువ్వు చెప్పినట్టే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారన్న ఉక్రోషంతో మావయ్య సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు అనుకుందాం. చెర్రీ. అయ్యయ్యో, కూల్ 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 అనుకుందాం అని అంటున్నాను అంతే. ఇప్పుడు శ్రద్ధాంజలికైనా మన రెండు ఫ్యామిలీస్ కలుస్తాయి కదా, మాట మాట కలుపుకుని కలిసిపోతాం కదా. హలో చెర్రీ, హ? బిందుని చంపొద్దంటూనే ఏకంగా నువ్వు మా డాడీకి శ్రద్ధాంజలి ఘటించేమంటున్నావు. అసలు మీ ప్రాబ్లం ఏంటి? మీ లవ్ వల్ల మన ఫ్యామిలీస్ కలిసిపోతాయని నేనంటున్నాను. నువ్వు వింటున్నావు కదా, మళ్ళీ ప్రాబ్లం ఏంటని అడుగుతావేంటి? చూడు చెర్రీ, నేను మీ అన్నయ్య ప్రేమించుకోవడమే నాకు ఇంపార్టెంట్. మేమిద్దరం లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండడమే నా ఫస్ట్ ప్రయారిటీ. ఇక ఫ్యామిలీ సంగతి అంటావా? వాళ్ళెలా కొట్టుకు చేస్తే నాకెందుకు? అవ్వా, అమ్మ దుర్మార్గురాలా. అమ్మా, మేమిద్దరం కలిసి జస్ట్ మాట వరుసగా మామయ్యనే చంపామే, నువ్వు ఫ్యామిలీనే లేపేస్తానంటున్నావు. నీకో దండం తల్లి, టూ మచ్. చెర్రీ, అసలు పాయింట్ వదిలేసి నువ్వన్నీ పట్టుకుంటున్నావు. నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను మీ అన్నయ్య గగను ప్రేమించుకుంటూ హ్యాపీగా ఉండడం తప్ప ఇక మాకేదీ అవసరం లేదు. టేక్ ఓకే. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.